నేపాల్ సందర్శనకు వెళ్లిన ఆంధ్రులు అక్కడ అల్లర్లలో విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ చాకచక్యంగా వ్యవహరించి కేంద్ర విమానయాన శాఖతో మాట్లాడి ప్రత్యేక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్కు చెందిన యాత్రికులను శుక్రవారం నాడు సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చారు. నేపాల్ వెళ్లిన వారిలో బద్వేల్ పట్టణం అశోక్ నగర్కు చెందిన మారెళ్ల శ్రీనివాస్, వారి సతీమణి సుశీల ఉన్నారు. వారిని సురక్షితంగా ఈ రోజు ఉదయం బద్వేల్లోని వారి స్వగృహానికి చేర్చారు. వారిని బద్వేల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి పాటు టీడీపీ ముఖ్య నేతలు కలిసి నేపాల్లో జరిగిన సంఘటనలు అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్ దంపతులు నేపాల్ ఘటన సంగతులను రితేష్ రెడ్డికి వివరిస్తూ మంత్రి నారా లోకేష్ కు వాట్సాప్ కాల్ ద్వారా నేపాల్లో ఉన్న విపత్కర పరిస్థితులు వివరించగా వారు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తామని ధైర్యం చెప్పారన్నారు. స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి ఇండియా తీసుకువచ్చారని, అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో బద్వేల్లోని మా స్వగృహానికి తీసుకువచ్చారని వివరించారు. సురక్షితంగా ఇల్లు చేర్చిన కూటమి నాయకులకు ఆపద అని చెప్పిన వెంటనే స్పందించి ఫోన్లో ధైర్యం చెబుతూ మాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వార్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని శ్రీనివాస్ దంపతులు రితేష్ రెడ్డికి తెలిపారు.